హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు వచ్చేసి మండే అండ్ మన వైజాగ్లో ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అయితే ఉంది. మీకు ఎవరికైనా తెలుసా డాల్ఫిన్స్ కోసం మన వైజాగ్లో పూల్ కట్టారని ఎవరికైనా తెలుసా? కానీ ఇది నిజం. మన వైజాగ్లో మన వ్యూ పాయింట్ దగ్గర మన డాల్ఫిన్స్కి 30 years ago పూల్ కట్టారు. అంటే ఆ పూల్ని లైక్ టూరిజం కోసం యూజ్ చేద్దామని అనుకున్నారు. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అది అవ్వలేదు. బట్ అది అన్ఎక్స్ప్లోర్డ్గా ఉండిపోయింది అనమాట ఆ ప్లేస్. ఇది 30 years బ్యాక్ మనకి అప్పుడు సీఎంగా ఉన్న సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన స్టార్ట్ చేశారనమాట ఈ ప్రాజెక్ట్. అండ్ ఆ తర్వాత కట్టారు. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అది అవ్వలేదు. సో మనం ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. బట్ ఓకే ఫైన్, మనం చేద్దాం. సో ఈ రోడ్ వచ్చేసి వ్యూ పాయింట్ రోడ్ అనమాట. వైజాగ్లో అందరికీ తెలుస్తుంది వ్యూ పాయింట్ అని. సో అక్కడ వ్యూ పాయింట్ కంటే కొంచెం ముందునే మనకి బైక్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఓపెన్ స్పేస్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకునేలాగా ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం కొంచెం కిందకి దిగాలి. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలా మనం ఇక్కడ బైక్ పెట్టేసుకున్నా, లేదంటే ఇక్కడ నుంచి మనం బైక్ తెచ్చుకున్నా ఈ లోపలికి వస్తుంది బైక్. ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని ఇలా లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ కొంచెం చూడండి, ఇట్లా చిన్న వేలా ఉంటుంది. చాలా చిన్న వే ఉంటుంది, సరిగ్గా కనిపించదు ఎవరికి. ఆ చిన్న వే నుంచి మనం కిందకి వెళ్తే ఆ లోపల ట్రీస్లో ఆ డాల్ఫిన్ పూల్ ఉందన్నమాట. చాలా పెద్ద పూల్. బట్ ఎందుకు ఆ ప్రాజెక్ట్ అవ్వలేదో నాకు తెలియదు, కానీ బట్ చాలా చాలా పెద్ద పూల్. అది వచ్చి ఉంటే నిజంగా మనకి టూరిజం చాలా ఎక్కువ పెరిగేది. బట్ ఓకే, ఇప్పుడు కొంచెం పూల్ స్టేజ్లో లేదులేండి. బట్ వీ కెన్ సీ ఇట్ అనమాట. సో మనం వెళ్ళి చూద్దాం. సో ఇలా ఇక్కడ చూడండి, వే ఉంది. ఇలా కిందకి దిగాలన్నమాట. కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. కొంచెం అడ్వెంచరస్ ఉంటుంది. అలానే మరీ దూరం ఏం కాదండి, వెళ్ళిపోవచ్చు. బట్ కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. చూసారా లోపల ఎట్లుందో? సూపర్ కదా. పదండి వెళ్ళిపోండి. వావ్, లోపలికి వచ్చినాక చూడండి ఎట్లుందో. సో ఇది వే. ఈ వే లోపల నుంచి మళ్ళీ ఇంకొక వే ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ కొంచెం ఎక్కేది ఉంటుంది అనమాట. ఈ పైకి కొంచెం ఎక్కాలి. ఇది ఎక్కి ఇంకా కొంచెం లోపలికి నడవాలి. సో ఇది పైకి ఎక్కాలన్నమాట. పైకి ఎక్కిన తర్వాత ఇటువైపు లెఫ్ట్. సో పైకి వచ్చేసాం. నేను లొకేషన్ వచ్చేసాం. ఎవ్వరు లేరు, కానీ ఎలా వెళ్ళాలన్నది చూద్దాం. ఎస్, దిస్ ఈస్ దట్ డాల్ఫిన్ పూల్. చూసారా ఎంత పెద్దదో? చూడండి ఎంత పెద్ద పూల్ కన్స్ట్రక్ట్ చేశారో. అసలు ప్రాజెక్ట్ వచ్చి ఉంటే ఎంత బాగుండేది కదా. మనం డాల్ఫిన్స్ని ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, మన వైజాగ్లోనే చూసేవాళ్ళం. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అది అవ్వలేదు. ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ కూడా ఆడతారనమాట. సో ఈ ప్లేస్ని యూజ్ చేసుకుంటారు. సో మనం కిందకి వెళ్ళి ఇంకా చూద్దాం క్లియర్గా. సో దిగడానికి అయితే ఇదే, బట్ చాలా కిందకే ఉంది. ఆల్మోస్ట్ లైక్ 6 feet ఉంటుందేమో. కిందకి దిగి మళ్ళీ ఆ కిందకి దిగాలన్నమాట. సో మనం కిందకి దిగేద్దాం పదండి. ఇట్స్ హ్యూజ్. నా వాయిస్ రీసౌండ్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ మాట్లాడుతుంటే. ఎవరు లేరు. జనరల్గా క్రికెట్ కూడా ఆడతారు ఇక్కడ, బట్ ఎవరైతే లేరు. సో దిస్ ఈస్ ద డాల్ఫిన్ పూల్. సో చాలా గ్రాఫిటీస్ ఉన్నాయి. ఇది వెరీ నియర్ టు బీచ్ అండ్ నియర్ టు మన రోడ్ కూడా. కానీ మనకి ఏంటంటే పైనుంచి అసలు కనిపించడానికి స్కోప్ లేదు. ఎందుకంటే మొత్తం ఇది ట్రీస్తో కవర్ అయిపోయి ఉంది.
చుట్టూ ట్రీస్తో కవర్ అయిపోయింది. సో అందుకే ఇది మనకి కనిపించదు, పైనుంచి అయితే కనిపించదు. కానీ రోడ్డుకి దీనికి దగ్గరగానే ఉంది, ఎందుకంటే మాకు రోడ్ నాయిసెస్ కూడా వినిపిస్తున్నాయి క్లియర్గా, అండ్ ఇంకోటి బీచ్ నాయిస్ కూడా వినిపిస్తుంది క్లియర్గానే. సో ఇది దగ్గరే, బట్ ఏంటంటే మనకి కనిపించదు. అంటే నార్మల్ మనం అక్కడ నుంచి రోడ్ దగ్గర నుంచి చూస్తే మనకి ఏరియా అనేది కనిపించదు. సో అందుకే ఇది కొంచెం హిడెన్గా ఉండిపోయింది అనమాట లోపల. సో చాలా చాలా థ్రిల్గా ఉంది ప్లేస్. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను అనమాట, చాలా థ్రిల్గా ఉంది. సో ఇదే అనమాట మన అబౌండెడ్ డాల్ఫిన్ పూల్. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరికైతే నచ్చిందో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, బాయ్.